ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి సెల్ఫ్ మేడ్ మ్యాన్, తనని తాను ఒక శిల్పంలాగా చెక్కుకున్నారు. ఒక దర్శకుడి నుంచి దార్శనికుడి వరకు ఎదిగారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. లెట్స్ వెల్కమ్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారు. గురువు గారికి సాదర స్వాగతంతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వారితో పాటు ఈ చిత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బ్రహ్మానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉపేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ మూరెళ్ళ గారిని, ప్రవీణ్ పుడి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆదిత్య గుప్తా గారు మరో బొకేని దేవిశ్రీ ప్రసాద్ గారికి అందిస్తారు. బికాజ్ దేవి గారు, మీరు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్ లో దిస్ ఇస్ ద 50th ఫిల్మ్. కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ. Life has in store. Wall cloth पहनने की तिपैयरो, कालन करने का पैयरो, world की बेगम छुपैयरो, the night is still young उपैयरो. లైఫ్ ఉంటే ఓ స్ట్రెయిట్ లైన్ నాన్న బాగుంటే ఈ రోజు నిన్న కన్నా రాజలవు కరోనా విమానంలా దూసుకెళ్తూ ఉన్న విహారంలో మునిగిపోయి ఉన్న ప్రమాదం వినోదం ఈ యవ్వనాన ఎంత ఆపినా 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor till yeah till mange more let's see what life has in store. నిజంగా ఈ సినిమా గురించి అత్తారింటికి దారేది త్రివిక్రమ్ శ్రీనివాసులో ఒక పెద్ద హిట్ ఘన విజయాన్ని సాధించాక రేసు గుర్రంతో బన్నీ సక్సెస్ సాధించాక ఆ డైరెక్టరు ఈ హీరో కలిపి సన్నాఫ్ సత్యమూర్తి వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నాకు తెలిసి ఇప్పుడు పాటలు విన్న తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఆ 2 సినిమాల ఘన విజయాన్ని దగ్గరికి చేరుతుందని నేను అనుకుంటున్నా. రేసు గుర్రాన్ని దాటుతుంది అనుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సమంత, అలాగే ఆదా శర్మ, తరువాత కరణంలో హీరోగా ఉపేంద్ర, బ్రహ్మానందం, మరో హీరో రాజేంద్ర ప్రసాద్, ఇంతమంది కలయికలో దేవి ప్రసాద్ పేరు వింటేనే జనం చప్పట్లు కొట్టే ఒక అద్భుత సంగీత దర్శకుడు. ఈ కాంబినేషన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.